గారు మీ ఫేవరెట్ డిష్ ఏదైనా మీరు అయ్యో ఇది ఎలా తయారు చేసుకోవాలి, తయారు చేస్తే బాగుండు అని ఎలా ఏదైనా అనుకున్నారు అంటే అది మా రాజుగారిని అడిగేశారంటే ఈ శివరాత్రి రోజున మీకోసం రాజుగారు మీకు చేసి పెడతారు. నాకు బిసిబేళబాత్ చాలా ఇష్టం అండి. కర్ణాటక స్పెషల్. కర్ణాటక. నేను ఒకసారి నేను మా శిష్యుడు జనార్దన్ మాస్టర్ ఇద్దరం కలిసి హోటల్లో స్క్రిప్ట్ రాయడానికి వెళ్ళినప్పుడు కిందకి చిన్నగా తుంపలు పడుతుంటే మంచి ఐటమ్ ఏముందంటే బిసిబేళబాత్ పట్ట అంటే ఫస్ట్ అంటే అంతకుముందు తిన్నాం లేదు కానీ ఆ రోజు స్పెషల్గా వాళ్ళు ఇప్పుడే నోరు ఊరుతోంది వేసి తీసుకొచ్చాడు. సరే తినేసిన తర్వాత అయ్యా నాకు అవకాశం ఉంటే నన్ను చెఫ్ గారిని కలుస్తానని ఆయన దగ్గరికి వెళ్ళి జనరల్గా కన్నడం వాళ్ళందరికీ తెలుగు వస్తుంది. తెలుగు వాళ్ళు కన్నడం వచ్చు కానీ కన్నడం రాదు. అది అంచేత వెళ్ళాం. అతను చేసి చూపి అంటే ఇట్లా చేయాలి, ఇంగ్రీడియంట్స్ ఇలా వేయాలి, ఫినిషింగ్ అలా చేయాలని నాకు చెప్పాక ఇంటికి వచ్చాక నేను మొదలెట్టా. ఇప్పుడు అదే రాజుగారు చేస్తే ఇంకెలా ఉంటుంది, ఇంకేం చేస్తాడు మ్యాజిక్ అని. రాజుగారు కర్ణాటక స్పెషల్ తప్పకుండా. ఓకే మరి స్టార్ట్ చేసేద్దాం రాజుగారు. ఓకే బిసిబేళబాత్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. బిసిబేళబాత్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బియ్యం 1 కప్పు, కందిపప్పు 1 కప్పు, తరిగిన బీన్స్ 1/2 కప్పు, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, తరిగిన మునక్కాడ 1, గుమ్మడి ముక్కలు 1/2 కప్పు, పచ్చిశనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, మినపగుళ్ళు 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టీ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 6, వేయించిన జీడిపప్పు కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 2, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, మిరియాలు 1/2 టీ స్పూన్, ఎండు కొబ్బరి పొడి 1/2 కప్పు, ధనియాలు 1 టేబుల్ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, ఇంగువ చిటికెడు, బిర్యానీ ఆకు 1, దాల్చిన చెక్క చిన్న ముక్క, కరివేపాకు 2 రెమ్మలు. రాజుగారు బిసిబేళబాత్ స్టార్ట్ చేద్దామా? ముందుగా కుక్కర్ తీసుకున్నామండి. ఓకే. సో దీంట్లో బియ్యం, అలాగే కందిపప్పు పెసరపప్పుతో కూడా చేయొచ్చు కదా? చేయొచ్చు అండి. సో దీంతో కొంచెం టేస్ట్ అనేది బాగా వస్తుంది. సరిపడా ఉప్పు ఇక్కడే వేసేసుకుంటున్నాం. కొద్దిగా పసుపు ఇక్కడ వేయడం వల్ల ఏంటంటే బాగా పట్టేస్తుంది దానికి. అలాగే కూరగాయ ముక్కలు, బీన్స్ అన్ని పచ్చివే వేసేసుకుంటాం. అవునండి, ఎలాగ ఉడికిస్తున్నాం కదా. క్యారెట్ ముక్కలు, మునక్కాడ, గుమ్మడి ముక్కలు, సో మూత పెట్టేసుకున్నాం. సో ఇది అట్టే పెట్టేసుకుని మిగతా పొడి కొట్టేసుకున్నాం. సో దాంట్లో వేసే పొడి కొరకు పచ్చనగపప్పు, ఓకే, అలాగే గుండె మినుములు. ఇదేంటిది? పొడి అండి. ఇది నాకు తెలియదే. మేము ఇప్పుడు ఇది చేసామా, ఇందులోనే కాస్త ఇంత ఉప్పు అంత పసుపు, అది ఉప్పు వేసి దింపేస్తా అంతే. అది కాదా? ఇదోటి వెరైటీ, నాకు తెలియదు. ధనియాలు. మీరు మ్యాజిక్ అన్నారు కాబట్టి అదే దీనికన్నా అదే బెటర్గా. నేను ఎవ్రీడే వి లెర్న్ కదా. నేను యాస్టిజ్గా ఇందులోనే ఉప్పును కారం వేసి దింపేస్తా. అలాగే అదే ఇన్నాళ్ళు తినేసాము, అద్భుతంగా ఉంది. కొద్దిగా జీలకర్ర, అలాగే మిరియాలు, కొంచెం మిరియాలు, ఎండు కొబ్బరి పొడి. ఇది మనం స్వయంగా తయారు చేసుకోవాలి. ఎస్ సార్. ఎండుమిరపకాయలు ఇవన్నీ కూడా కొంచెం దూరంగా వేయిస్తే మనకి ఆ టేస్ట్ అనేది బాగా వస్తుంది. సో ఇది పొడి కొట్టేసుకుంటున్నాం. సో ఇలా ఫైన్ గా పౌడర్ చేసేసుకోవాలి రాజు. అవును. ఓకే. సో రెడీ అయిపోయింది. కూడా రెడీ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి ఏంటంటే కుక్కర్ విజిల్స్ రావాలి. ఎస్. సో మరి చూద్దాం రాజు గారు, ఇది అయిపోయిందేమో. బిసిబేళబాత్ ఆగోయితో వేడి. ఓకే. సో ఇది రెడీ అయిపోయింది. చివరిగా పోపు పెట్టేసుకుంటాం. ఇప్పుడు ఆ పొడి ఏం చేశారండి? ఇప్పుడు దీంట్లో యాడ్ చేస్తారు. మళ్ళీ తిరగమూత కూడా వేయాలి. అవును. అది నేతితోనే వేసుకుంటే అక్కడే మనకి టేస్ట్ మొత్తం ఇంక్రీజ్ అవుతుంది. ఇది చెప్పాడు మళ్ళీ, అంటే మధ్యలో ఎడిట్ చేశాడు. వాళ్ళు ఏం చేస్తారు, నేతి పోపు పెట్టమని చెప్పాడు. అది నాకు ఇది గుర్తుంది, అది గుర్తుంది, మధ్యలో అది గొత్తిల్లే. సో ఎండుమిరపకాయలు,
కొంచెం బిర్యానీ ఆకు, బిర్యానీ ఆకు, కొద్దిగా దాల్చిన చెక్క, కొద్దిగా ఆవాలు. సో అదే ఆవాలు ఇప్పుడు నేను కొంచెం పులిహారలో వేసేవన్నీ మీరు ఇందులో వేసారు అంతే కదా. మిమ్మల్ని చూసే వేశారు వరణి గారు. కాకపోతే ఇందులో కొంచెం పచ్చిమిరపకాయలు. దాల్చిన చెక్క దాల్చిన extra చెక్కలు వేశారు. వేశారు. అలాగే కరివేపాకు, ఇంగువ అండి చివరిలో. కర్ణాటక దాకా కొడుతోంది ఈ వాసన. ఓకే, సో కట్టేసేసి అది దీంట్లో వేసేసాను, సరిపడా దీంట్లో వేసేసాను, కలిపేసాను. సో ఇప్పుడు దీంట్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి పౌడర్. సో అది కూడా ఇక్కడే. సో రెడీ అయిపోయింది. ఓకే, సర్వ్ చేసేసుకుందాం. బౌల్. నిజంగా చూడడానికి బాగుంది వాసన కూడా. వంట. అందుకనే అక్షులు కుక్షులు అని అంటే కంటికి బాగుండాలి, కడుపుకి బాగుండాలి. సో కొంచెం వేయించిన జీడిపప్పు. వావ్. కానీ మనం నైవేద్యం పెట్టాలి కాబట్టి ఇప్పుడు దీన్ని మనం వాసన కూడా చూడొద్దు, కొంచెం అలా దూరం ఉంచేద్దాం. అయితే నైవేద్యం పెట్టబోయే ముందు ఈ బిసిబేళిబాత్ తయారీ విధానం మరోసారి చూసేద్దాం. బిసిబేళిబాత్ తయారు చేసుకునే విధానం: కుక్కర్లో బియ్యం, కందిపప్పు, ఉప్పు, పసుపు, తరిగిన బీన్స్, క్యారెట్ ముక్కలు, తరిగిన మునక్కాడలు, గుమ్మడి ముక్కలు వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. పాన్ లో పచ్చిశనగపప్పు, మినపగుళ్ళు, ధనియాలు, జీలకర్ర, మిరియాలు, ఎండు కొబ్బరి పొడి వేసి దోరగా వేయించుకోవాలి. ఇది కాస్త చల్లారాక మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. పాన్ లో నెయ్యి వేసి ఎండుమిరపకాయలు, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, ఆవాలు, జీలకర్ర, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన పప్పు అన్నం మిశ్రమం, ముందుగా సిద్ధం చేసుకున్న పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై వేయించిన జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బిసిబేళిబాత్ రెడీ.